యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. సిద్ధి పొందడు అంటే పరీక్షల్లో ఉత్తీర్ణుడైతే సరిపోయిందా, అది రావాల్సిన జ్ఞానం కలగదు. ఎందుకని ప్రైవేటు పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయులందరికీ 80,000 మంది విద్యార్థులని 10,000 మంది ఉపాధ్యాయుల్ని పరిశీలించారు కమిటీ వాళ్ళు. 10,000 మందిని వాళ్ళందరికీ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఎందుకని సైన్స్ చెప్పేవాడికి సైన్స్లో ప్రశ్నలు, సోషల్ చెప్పేవాడికి సోషల్లో ప్రశ్నలు, తెలుగువాడికి తెలుగులో ప్రశ్నలు ఇస్తే ఇందులో మొత్తం 75% ప్రశ్నలకు 0 పెట్టారు. ఏమి రాయలేదు ఉపాధ్యాయులు. ఎంత దారుణమైన వార్త అండి. అది ప్రైవేటు పాఠశాలలు. ఏదో ఓడబొడ చేస్తున్నారు, స్వర్గం కిందికి దింపేస్తున్నారు అనుకుని ప్రభుత్వం వారు కూడా ఇంకా మేము పెద్ద పెద్ద కార్పొరేట్లు పెడతామని చెప్పేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు, ఇప్పటికి కూడా బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సరిగ్గా చెప్పే పరిస్థితులు అక్కడ కల్పించి సరిగ్గా చెప్పే విధంగా పరిశీలన కూడా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది వ్యవస్థ. వాళ్ళకి ఎలాగూ 100 కోట్ల రూపాయల జీతాల పేరు మీద పోతున్నాయి, దాన్ని పరిష్కరించుకోవాలి. ఎందుకని వాటికి పోటీగా మనం పడ్డ మరపడితే అవన్నీ పడుకుంటాయి. ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య పడుకుంటే ప్రభుత్వమే పడుకోదు.